కర్నూలు జిల్లాలో యూరియా కొరత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఫర్టిలైజర్ వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించి అధిక రేట్లకు విక్రయిస్తూ లాభం పొందుతున్నారు. రాజకీయ అండదండలు ఉన్న కొందరు నాయకులు రైతు భరోసా కేంద్రాలకు వచ్చిన యూరియాను అధిక రేట్లకు విక్రయిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. గోనెగొండ్ల మండలం పెదమరివీడు గ్రామంలో ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య రైతు భరోసా కేంద్రాలకు వచ్చిన యూరియా బస్తాలను తన ఫర్టిలైజర్ షాప్ మల్లికార్జున ట్రేడర్స్ నిల్వ ఉంచాడని రైతులు చెబుతున్నారు. మరో 100 బస్తాలు ప్రైవేటు వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచి ఒక్కో యూరియా బస్తా 400 రూపాయలకు విక్రయిస్తున్నాడని అంటున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఈ రోజు రైతులకు ఎరువులు అందాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలకు ఈరోజు ప్రభుత్వం ఎరువులు పంపిణీ చేస్తే యూరియా దొరక్క ఇబ్బందులు పడుతుంటే సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం ఈరోజు ఆర్బీకే సెంటర్ నుంచి ఇవ్వకుండా ఈరోజు ప్రైవేటు వ్యవస్థలకు ఊడగం చేస్తూ బతుకుతున్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల నుంచి ప్రతి రైతుకు యూరియా దొరకాలనే ఉద్దేశంతో ఊరు గ్రామాన వాడ తిరుగుతూ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి రైతులకు స్వచ్ఛందంగా ఆయనే వెళ్ళి రైతు భరోసా కేంద్రాల దగ్గర రైతులకు ఈరోజు యూరియా పంపిణీ చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం పెద్దమేడు గ్రామంలో మాత్రం విచిత్రంగా ఉంది. ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే నేను అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి మా మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య గారు ఈరోజు 300 బస్తాలు తన షాప్లో పెట్టుకొని ఈరోజు అక్రమంగా ఈరోజు ఒక బస్తా 450 నుంచి 370 మధ్యన అమ్ముతున్నాడు.